అందరికీ షలోమ్. ముందు వీడియోలో మనం కొన్ని విషయాలను తెలుసుకున్నాము. అవి ఏంటంటే, అబ్రహాం గారు పుట్టినప్పుడు ఒక నక్షత్రము తూర్పు నుండి పరుగున వచ్చి ఆకాశము నలుమూలలానున్న గొప్ప నక్షత్రములను బ్రింగివేసింది అని అక్కడ జ్ఞానులు చూడడం అనేది జరిగింది. అంటే వారు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని వారు చూడటం అనేది జరిగింది. ఈ యొక్క విషయాల్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి రాయడం జరిగింది. ఎందుకంటే క్రొత్త నిబంధన కంటే ముందే ఈ యొక్క యాషార్ గ్రంథం అనేది ఉంది. కాబట్టి మనం పరిశీలించి తెలుసుకోవాలి. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనంలో యాషార్ గ్రంథము అని ఉంటుంది. 2వ సమూయేలు 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా యాషార్ గ్రంథం గురించి ఉంది. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 27వ వచనంలో రాజుల సటీకా గ్రంథము అని ఉంది. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 15వ వచనంలో యుద్ధముల గ్రంథము అని ఉంది. అంటే ఈ గ్రంథాల గురించి మనకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఈ యొక్క యాషార్ గ్రంథంలో అబ్రహాం గారి గురించి చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఇవన్నీ కూడా మన తెలుగు బైబిల్లో అయితే లేవు. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రము అక్కడ జ్ఞానులు చూడటం జరిగింది. మిగిలిన నక్షత్రాలని ఆ యొక్క నక్షత్రం రింగివేసింది అని వారు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మిగిలిన విషయాలు మనం చూద్దాం. అబ్రహాము తన తండ్రితో ఇట్లనెను, నా ఎలోహిం వారిని నాకు చూపించమని నీకు ప్రార్థించుచున్నాను. అప్పుడు తెరాహు అబ్రహామును లోపల గదిలోకి తీసుకొని వచ్చెను. అప్పుడు అబ్రహాము గది అంతా ప్రతిమలతో నిండిపోయి ఉండుట చూచెను. అవన్నీ 12 పెద్ద ప్రతిమలు, అసంఖ్యాకమైన చిన్న ప్రతిమలు, చెక్కతోనూ రాతితోనూ చేయబడి ఉన్నవి. తెరాహు తన కుమారుడైన అబ్రహాముతో ఇట్లనెను, ఇదే నిన్ను నన్ను మొత్తం మానవులను సృజించెను, చూడుము అనెను. తెరాహు అతని దేవుళ్లకు వంగి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాను. అబ్రహాము కూడా అక్కడ నుండి అతనితో వెళ్ళెను. అంటే తండ్రిని అడుగుతున్నాడు, ఎలోహిం ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఏంటి నాకు చూపించని ఆయన అడగటం జరిగింది. అప్పుడు తెరాహు ఆయన యొక్క గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆ ప్రతిమలతో నిండిపోయి ఉన్నటువంటి ఆ బొమ్మలను ఆయన చూపించడం జరిగింది. ఇవే నిన్ను నన్ను కూడా అలాగే సమస్త మానవుల్ని కూడా సృజించినటువంటి దేవుళ్ళు వీరే అని ఆయనకు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు తెరాహు ఆ దేవుళ్ళకు నమస్కరించి వెళ్ళిపోవడం జరిగింది. అబ్రహాం కూడా బయటకు వచ్చి తన తల్లి వద్దకు ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆమె ముందు కూర్చుని ఆమెతో ఇట్లనెను, అమ్మా, నా తండ్రి భూమి ఆకాశములను మనుషులను సృజించిన సృష్టికర్తను నాకు చూపించెను అని ఆ తల్లికి చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అతడు తొందరగా వెళ్ళి ఒక గొర్రె పిల్లను తెచ్చి ఆకుకూరతో కలిపి దీని మాంసమును వండు, దీనిని మా తండ్రి తెచ్చిన విగ్రహములకు నైవేద్యమును పెట్టెదను, బహుశా అవి దానిని తిని అర్పణను అంగీకరించనేమో అనెను. అతని తల్లి అలాగుననే చేసెను. ఆమె మంద నుండి ఒక గొర్రెను తెచ్చి దాని మాంసమును ఆకుకూరతో కలిపి వండి అబ్రహాము వద్దకు తెచ్చెను. అప్పుడు అబ్రహాము దానిని తీసుకుని తన తండ్రి దేవుళ్ల ముందుకు తెచ్చెను. ఆ విగ్రహముల దగ్గరకు తెచ్చెను. అవి దానిని తినునేమోనని అట్లు చేసెను. ఆ సంగతి తెరాహునకు తెలియదు. అబ్రహాము వాటి మధ్య కూర్చుని వాటిని చూస్తున్నాడు. వాటికి స్వరము లేదు, తినుట లేదు, కదలిక లేదు. వారిలో ఏ ఒక్కటి కూడా చేయి చాచి తినుటలేదు. అబ్రహాము వాటిని చూచి హేళన చేసెను. అప్పుడు తను ఇలా అనుకొనెను, నేను తయారు చేయించిన ఆకుకూర మాంసమును వాటికి తప్పకుండా ఇష్టము లేదు. బహుశా ఇది చాలా తక్కువ, అందుకే ఇవి తినియుండలేదు. కాబట్టి నేను రేపు ఎక్కువ తాజా మాంసమును కూరను తెచ్చి ఇస్తాను అని అనుకొనెను. అంటే ఆ తండ్రి చూపించినటువంటి విగ్రహాలకి ఆయన తల్లితో ఒక వంటకము చేయించి తీసుకుని వచ్చి ఆ విగ్రహాలకు పెట్టడం అనేది జరిగింది. అయితే అవి తినలేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే ఇది సరిపోలేదేమో ఈ కూర అని చెప్పి రేపు ఎక్కువ మాంసం తీసుకొచ్చి ఎక్కువ కూర వండి తీసుకుని వచ్చి పెడదాము అని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. మరుసటి దినము అబ్రహాము చెప్పిన ప్రకారము లేచి 3 గొర్రె పిల్లలను తెచ్చి శ్రేష్టమైన ఆకుకూరతో మాంసపు కూరను తయారు చేసెను. దానిని ఆమె కుమారుడు చాలా ఇష్టపడింది. దానిని ఆమె తన కుమారుడైన అబ్రహాముకు ఇచ్చెను. ఆ సంగతి అబ్రహాము తండ్రి అయిన తెరాహుకు తెలియదు. అబ్రహాము దానిని తీసుకొని తన తండ్రి గదిలో ఉంచిన ప్రతిమల దగ్గరకు పట్టుకొని వచ్చి పెట్టెను. అవి తినునేమో అని రోజంతా చూచెను. అంటే
ముందు తక్కువ పెట్టాను కాబట్టి అవి తినలేదేమో అని చెప్పి 3 గొర్రె పిల్లలను తీసుకొచ్చి ఆకుకూరతో మాంసపు కూరను తయారు చేయించి ఎక్కువ తీసుకెళ్లి పెట్టడం అనేది జరిగింది. అబ్రహాము ఆ ప్రతిమలలో ఏ ఒక్కటి తన చెయ్యి చాచి తిను ప్రయత్నించలేదు. అవి మాట్లాడలేదు, వినలేదు. ఆ సాయంత్రం అబ్రహాము ఉన్న ఇంటిలోనే ఆత్మవశుడై ఉండెను. అబ్రహాము బిగ్గరగా పిలిచి చెప్పెను, నా తండ్రి, ఈ దుష్టత్వపు తరమువారులారా ఆగండి. మీ హృదయములను వినునది శూన్యము. మీరు కొలిచే ఈ కొయ్య రాతి విగ్రహములు తినలేవు, వాసన చూడలేవు, వినలేవు. వాటికి నోరులుండి మాట్లాడలేవు, వాటి కన్నులుండి చూడలేవు, వాటికి చేతులుండి స్పర్శ లేనివి, వాటి కాళ్ళు నడవలేవు. వాటి వలనే వాటిని తయారు చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును అలాగే ఉన్నారు అని ఆయన చెప్పడం అనేది జరిగింది. వీటన్నిటినీ చూచిన తరువాత అబ్రహాము కోపము రగులుకొనగా అతను త్వరపడి ఒక చేతి గొడ్డలి తీసుకొని తన తండ్రి ప్రతిమలుంచిన గదిలోనికి వచ్చి వాటన్నిటిని విరగగొట్టెను. అంటే వాటికి ఆహారం పెట్టడం అనేది జరిగింది. అయితే అవి తినలేదు, కదలలేదు, మాట్లాడలేదు. కాబట్టి ఆయనకి కోపం వచ్చి ఒక గొడ్డలను తీసుకుని ఆ బొమ్మలన్నిటినీ కూడా పగలగొట్టడం అనేది జరిగింది. అలా చేసి అబ్రహాము తన చేతి గొడ్డలిని పెద్ద ప్రతిమ చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోయెను. తెరాహు తన ఇంటిలోనికి వచ్చి ఆ గొడ్డలి శబ్దమును వినెను. జరిగిన సంగతి తెలుసుకొనెను. గొడ్డలి శబ్దము విని ప్రతిమలు గల గదిలోనికి వచ్చి బయటకు వెళ్ళుచున్న అబ్రహామును కలుసుకొనెను. ఆకుకూర మాంసపు నైవేద్యమును కూడా చూచెను. దీనిని చూచిన తరువాత అతని కోపము బహుగా రగులుకొనెను. వెంటనే అతడు త్వరపడి అబ్రహామున్న గదిలోనికి వెళ్ళెను. అతని కుమారుడైన అబ్రహాము తన గదిలో కూర్చుని ఉండుట కనుకొని అతనితో ఇలా అనెను, నీవు నా దేవుళ్లకు చేసిన పని ఏమిటి అని అబ్రహామును ప్రశ్నించెను. అబ్రహాము సమాధానముగా తెరాహుతో ఇట్లు చెప్పెను, అలా కాదు నా తండ్రి, అలా కాదు. నేను ఆకుకూరతో వండిన మాంసమును మీ దేవుళ్ళు తినెదరని వాటి ముందు పెట్టినాను. అప్పుడు వారందరూ ఒక్కసారిగా తినుటకు చేతులు చాపిరి. ఇదే సమయములో అందులో పెద్ద దేవుడు కూడా తన చేయి చాపెను. అప్పుడు చిన్న దేవుడు చేసిన పనులు పెద్ద దేవుడు చూచి కోపముతో రగిలిపోయెను. అప్పుడు ఆ దేవుడు వెళ్ళి ఒక చేతి గొడ్డలిని తీసుకొని వారందరి ప్రతిమలను విరగగొట్టెను. చూడు, ఆ చేతిలో గొడ్డలి ఇంకనూ తన చేతిలోనే ఉన్నది అనెను. అబ్రహాము చెప్పినది తెరాహు విని కోపంతో మండిపోయెను. నీవు చెప్పినదంతా ఒక కథ, నీవు చెప్పేవన్నీ అబద్ధాలే అనెను. అంటే వాటికి నైవేద్యం పెట్టినప్పుడు అవి తినలేదు. వాటిని అబ్రహాము గొడ్డలి తీసుకొని మొత్తం అన్ని పగలగొట్టడం అనేది జరిగింది. పగలగొట్టిన తర్వాత ఒక గొడ్డలిని తీసుకుని వెళ్ళి పెద్ద దేవుడి దగ్గర చేతిలో పెట్టేయడం అనేది జరిగింది. అప్పుడు ఆ తండ్రి వచ్చి ఆయన్ని అడగడం జరిగింది. అడిగితే ఆయన ఒక సమాధానం చెప్పారు. నేను ఆకుకూరతో మాంసం కూరను కలిపి నీ దేవుళ్లకు నేను పెట్టాను. అయితే ఒక్కసారిగా వారందరూ కూడా చేతులు చాపి ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ యొక్క చిన్న దేవుళ్ళు చేసిన పనికి కోపంతో ఈ యొక్క పెద్ద దేవుడు గొడ్డలు తీసుకుని ఇవన్నీ కూడా పగలకొట్టాడని ఆ తండ్రితో చెప్పడం అనేది జరిగింది. నీవు నాకు చెప్పినవన్నీ చేసే శక్తి, ప్రాణము ఆ దేవుళ్లకు ఉన్నదా? ఇవన్నీ చెక్కతోనూ రాతితోనూ చేయబడలేదా? వాటిని నేనే కదా తయారు చేయించినది. పెద్ద ప్రతిమ, చిన్న ప్రతిమలన్నిటినీ కుట్టునట్లు నీవు చెప్పేవన్నీ అబద్ధాలే కదా? నీవు కాదా ఆ చేతి గొడ్డలిని ఆ పెద్ద ప్రతిమ చేతిలో పెట్టినది అని ప్రశ్నించెను. ఈ పనులన్నీ చేయు శక్తి లేనప్పుడు నీవెట్లు వాటిని పూజించుచున్నావు? వీటన్నిటినీ చేయు శక్తి వీటికి లేనప్పుడు నిన్నెట్లు సంరక్షించునని తలంచుచున్నావు? వాటికి నీవెందుకు ప్రార్థించుచున్నావు? వాటి చేతులు ఎట్లు నిన్ను నీ శత్రువుల చేతిలో నుండి కాపాడగలవు? నీతో మాట్లాడలేని, వినలేని రాతితోనూ చెక్కతోనూ చేయబడిన వాటి విగ్రహములను ఎట్లు నీ శత్రువులతో పోరాటము చేయగలవు? ఇది నీకు మంచిది కాదు. నీకును మనుష్య కుమారులకును ఈ పనులు చేయుట మంచిది కాదు. మీరు ఎంత అవివేకులై ఉన్నారు! అంత జ్ఞానం లేక ఉన్నారా? ఈ విధముగా మీరు రాతితోనూ చెక్కతోనూ చేయబడిన ప్రతిమలకు నమస్కరించెదరా? మీరు మిమ్ములను సృజించిన ఎలోహింను, భూమి ఆకాశములను సృజించిన వానిని మరిచిపోయి రాతితోనూ చెక్కతోనూ చేసిన ప్రతిమలకు మ్రొక్కుట చేత గొప్ప అపాయము, గొప్ప పాపము మీ ఆత్మలపైకి తెచ్చుకొనెదరా అని ఇక్కడ అబ్రహాము అడగడం అనేది జరిగింది. అంటే అబ్రహాము ఆ యొక్క
విగ్రహాలని పగలకొట్టడం అనేది జరిగింది. పెద్ద విగ్రహం చేతిలో ఆయన ఆ గొడ్డలు పెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు చెయ్యవు, వీటిని నేనే తయారు చేయించాను అని అక్కడ తెరాహు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, కదల్లేని, మాట్లాడలేని, తినలేని, వాసన చూడలేని వాటిని కర్రతోనూ, రాతితోనూ, చెక్కతోనూ చేసినటువంటి ఈ విగ్రహాలను మీరెందుకు నమ్ముతున్నారు? అవి మిమ్మల్ని ఎలా రక్షించగలవు? మిమ్మల్ని సృజించినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి మీరు చేసుకున్నటువంటి బొమ్మల్ని ఏ విధంగా మీరు పూజిస్తున్నారా అని ఆ యొక్క తండ్రితో చెప్పడం అనేది జరుగుతుంది. మన పితరులు అలా చేసి కదా ఆయన వారి పైకి మహాజలప్రళయమును తెచ్చి భూమినంతయు నాశనం చేసెను. మీరు మరలా ఆ విధముగా కొనసాగించి రాతితోనూ చెక్కతోనూ తయారు చేయబడిన, మాట్లాడలేని, వినలేని, మీ అణిచివేత నుండి విడుదల చేయలేని వాటికి మ్రొక్కి ఎలోహిం కోపాగ్ని భూమి మీదకు తెచ్చెదరు. కనుక నా తండ్రి, నీకును నీ ఇంటి వారి పైనను ఈ కోపాగ్ని లేకుండున్నట్లు విముఖుడవు కమ్ము. మళ్ళీ అబ్రహాము తన గదిలో నుంచి వెళ్ళి ఆ బొమ్మల ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి ఆ పెద్ద ప్రతిమను కూడా తన చేతిలోనున్న గొడ్డలను తీసుకొని దానిని కూడా పగలకొట్టి పరిగెత్తుకుని పోయెను. అబ్రహాము చేసినదంతయు చూచి అతని తండ్రి అయిన తెరాహు త్వరపడి తన ఇంటి నుండి వెళ్ళి రాజునొద్దకు వెళ్ళెను. అతడు నిమ్రోదు ముందుకు వెళ్ళి నిలబడి వంగి నమస్కరించెను. అప్పుడు రాజు ఇట్లనెను, నీకేమి కావాలనని అడిగాను. అంటే ఈయన మళ్ళీ ఆ పెద్ద ప్రతిమ ఉంది కదా, దాన్ని కూడా ఆయన పగలకొట్టి అక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. అప్పుడు తండ్రి ఆ యొక్క నిమ్రోదు రాజు దగ్గరికి వెళ్ళి ఈయన మీద చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా చేశాడు అని ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి ఏమని చెప్తున్నాడంటే, 50 సంవత్సరముల క్రిందట నాకు ఒక కొడుకు పుట్టెను. వాడు నా దేవుళ్లకు చేసినది అతడు అన్నది నేను చెప్పేదను వినుడి. నా ప్రభువైన రాజు, అతను చేసిన దానికి అతని కొరకు పంపుడి. అతడు మీ ముందుకు వచ్చిన తర్వాత అతడిని చట్ట ప్రకారము శిక్షించుడి. అప్పుడు అతడు చేసిన చెడు కార్యముల నుండి విడిపించెదము. రాజు తన సేవకులలో 3 అబ్రహామును తెచ్చుటకు పంపెను. మరియు నిమ్రోదు తన రాజకుమారులను సేవకులను తన ముందు వచ్చు దినమాయెను. తెరాహు కూడా తన ముందు కూర్చుండుటకు వచ్చి, నీవు నీ తండ్రికి అతని దేవుళ్లకు చేసినది ఏమిటి అనగా అబ్రహాము రాజుకు ఈ విధంగా సమాధానమిచ్చెను. అబ్రహాము తన తండ్రికి చెప్పినదే రాజుకు కూడా చెప్పెను. రాజు నా గురించి విన్నదంతా ఆ పెద్ద దేవుడే విగ్రహము చేసినదే అని చెప్పెను. రాజు అబ్రహాముతో ఇట్లనెను, నీవు చెప్పినది చేయు శక్తి, మాట్లాడు శక్తి వీటికున్నదా? అప్పుడు అబ్రహాము రాజుతో ఇట్లనెను, వాటిలో ఆ శక్తి లేనప్పుడు నీవు వాటిని ఎందుకు మ్రొక్కాలి? నీవెందుకు మనుష్య కుమారులను తమ తెలివి తక్కువ పనులతోనూ తప్పులు చేయించెదవు? ఆ విగ్రహములు నిన్ను విమోచిస్తాయనుకుంటున్నావా? వాటిలో చిన్నదైనా పెద్దదైనా నిన్ను రక్షించిన విశ్వాసాన్ని మొత్తాన్ని సృష్టించి నిన్ను చంపడానికైనా బ్రతకనిచ్చుటికైనా శక్తిగల సర్వశక్తిమంతుడైన వానిని గురించి ఎందుకు ఆలోచించవు? ఓ అవివేకి అయిన, సామాన్యమైన, అజ్ఞాని అయిన రాజు, నీకు విపత్తులు చిరకాలముండునుగాక. రాజా, నీ సేవకులందరికీ నిజాయితీ మార్గములను బోధించి ఉండాల్సింది, కానీ నీవలా చేయలేదు. నీవు నీ పాపములతో భూమి అంతటను నింపియున్నావు. నిన్ను అనుసరించు వారి పాపములను కూడా భూమిపై నిండియున్నవి. అంటే ఇక్కడ అబ్రహాంని రాజు వద్దకు తీసుకుని రావడం అనేది జరిగింది. అప్పుడు రాజు ఈయన్ని అడగడం కూడా జరిగింది. అప్పుడు తండ్రికి ఏ సమాధానం అయితే చెప్పాడో ఇక్కడ రాజుకు కూడా అదే సమాధానం చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ రాజు కూడా ఆయనతో ఒకటే మాట అంటున్నాడు, అవి మాట్లాడవు, ఆ విధంగా చేసే శక్తి వాటికి లేదు అని అక్కడ రాజు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అబ్రహాము రాజుతో అంటున్నాడు, అలాంటి శక్తి లేనప్పుడు నువ్వు అలాంటి విగ్రహాన్ని ఎందుకు మ్రొక్కుతున్నావు? ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? ఎందుకు పాపంతో ఈ భూమిని నింపుతున్నావు? నిన్ను అనుసరించే వారిని కూడా ఎందుకు ఈ పాపానికి ప్రేరేపిస్తున్నావు అని ఆయన అడగడం అనేది జరిగింది. అప్పుడు అబ్రహాము ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు రాజుతో, నీవు విన్నావో లేదో నీకు తెలియనా? నీవు చేసిన ఈ చెడు కార్యములు లాంటివే మన పితరులు కూడా గత దినములలో చేసెను. నిత్యుడైన తండ్రి భూమి మీదకి జలప్రళయమును రప్పించి భూజనులందరినీ నాశనము చేసెను. వారితో పాటు భూమినంతటినీ కూడా నాశనము చేసెను. మరియు నీవు నీ ప్రజలు కూడా ఇలాంటి పనులే చేసి ఎలోహింకు కోపము రప్పించి నీకును నీ వల్ల భూమికిని మరోసారి ఆపదను రప్పించదవా అని అక్కడ రాజుతో అనడం అనేది జరిగింది.
కాబట్టి నీవు చేసే ఈ పనులను వదిలి విశ్వానికి కర్త అయిన ఎలోహిం అయిన తండ్రిని సేవించిన ఎడల నీ ప్రాణమును అతని చేతిలోను నీ వద్దను క్షేమముగా ఉండు అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. నీ హృదయమున నా మాటలు వినకుండా చెడు మార్గమును విసర్జించకుండా నిరాకరించిన ఎడల నీవు అవమానంతో మరణించెదవు. నీతో పాటు నీ పనులతో సంబంధమున్న ప్రజలు నీ మాటలు విన్న వారందరూను నీ చెడు మార్గములో నడిచిన వారందరూను తర్వాత దినములలో మరణించెదరు. అబ్రహాము రాజుతో మాట్లాడుట మానిన తర్వాత అబ్రహాము ఆకాశము వైపు కన్నులు ఎత్తి ఇలా అనెను, ఈ దుష్క్రియలను చూచి ఎలోహిం తప్పక తీర్పు తీర్చునుగాక అనెను. రాజు అబ్రహాము చెప్పిన మాటలు విన్న తర్వాత అతనిని ఖైదు చేయనారంభించెను. అబ్రహాము 10 దినములు చెరసాలలో నుండెను. రాజు రాజకుమారులతోనూ జ్ఞానులతోనూ ఇలా చెప్పెను, అబ్రహామును గూర్చి మీరు వినియున్నారా? అతను అతని తండ్రి పట్ల చేసిన పనులను గూర్చి విన్నారా? ఈ విధముగా చేసినందుకు అతనిని పట్టుకుని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పితిని. అతని హృదయము మార్పు చెందని కారణముగాను నా సన్నిధిలో అతడు కలత చెందని కారణముగాను అతనిని జైల్లో పెట్టి నిర్బంధించితిని చూడుడి. కాబట్టి అతనికేమి తీర్పు తీర్చవలెనో రాజును దూషించినందులకు అతను నేను మీతో చెప్పిన మాటలన్నిటినీ అన్నందులకు ఏమి చేయవలెనో మీరే నిర్ణయించుకొనుడి. అప్పుడు వారంతా కలిసి రాజుతో ఇట్లని పలికిరి, రాజును నిందించిన మనుషుడు చెట్టుకు ఉరితీయబడవలెను. అతడు మన దేవుళ్లను తృణీకరించిన అన్న మాటలకు అతనిని దహించి చంపవలెను. ఇది చట్టప్రకారము చేయవలసినది అని పలికిరి. నీకిది అంగీకారమైతే నీవు అతనిని ఇటుకల బట్టి కొలిమిలో వేసి కాల్చుము. రాజు అలాగుననే చేసెను. రాజు అతని సేవకులతో ఇట్లు ఆజ్ఞాపించెను, 3 దినములు కాస్టింలో ఒక అగ్నిగుండములో నుంచుము. అలా చేసిన తర్వాత అబ్రహామును ఆ కొలిమిలో వేయుదుము అనెను. కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడినందుకు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో ఆయన్ని ఆ యొక్క కొలిమిలో వేయాలని వారు సలహా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే నిమ్రోదు కూడా అబ్రహాంని ఆ విధంగా చేశాడు. మిగిలిన విషయాలు మళ్ళీ మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.